దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా ప్రార్థిస్తాను. మీకు అనౌన్స్మెంట్ వస్తాను కదా, టైం 24 hours పడుతుంది దర్శనం.